హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసండి మేము అలంపూర్ టెంపుల్ ఉంది కదండి, అమ్మవారి దేవాలయం, అక్కడికి వెళ్తున్నాము. అయితే అందరికీ తెలిసిందే కర్నూలు నుంచి గద్వాల జిల్లాలోని అలంపూర్ 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ హైవే నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పక్కకు తీసుకుంటే గద్వాల రోడ్లో వెళ్ళిపోతే తెలుగుతుంది. అయితే మాత్రం ఇది అది కాకుండా ఇంకొక రూట్ ఉందండి, షార్ట్ కట్ రోడ్. ఇదైతే కర్నూలు నుంచి నందికొట్కూరు వెళ్ళే రోడ్డు మధ్యలో ఉందండి. ఇది సూదిరెడ్డిపల్లి అనే ఊరి దగ్గర నుంచి మనం పక్కకి ఒక 18 కిలోమీటర్స్ వెళ్తే ఇది వస్తుందండి. దానికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వెళ్ళటం వల్ల మీకు నది అంతా ఏమీ ఉండదు, రోడ్డు మీద వెళ్తారు. ఈ షార్ట్ కట్ రోడ్లో వెళ్ళడం వల్ల కంప్లీట్ తుంగభద్ర అనేది పక్కన ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అది చాలా బాగుంటుంది. విలేజ్ ట్రావెలింగ్, పక్కన పల్లెటూర్లు అన్నీ చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. అందుకని మేము ఈ రోడ్డు ట్రై చేద్దామని ఈ రోడ్లో 2 వీలర్లు వెళ్ళాలి. ఈ రోడ్లో వెహికల్ ట్రాన్స్పోర్ట్ లేదండి, ఓన్లీ మన ఓన్ వెహికల్స్ పెట్టుకొని వెళ్ళాలి. అయితే మీకు ఖచ్చితంగా డిఫరెంట్ ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక సైడ్ అంతా కంప్లీట్గా నది ఉండి వెళ్తూ ఉంటుంది. నది ఆల్మోస్ట్ లైక్ కొన్ని చోట్ల అయితే రోడ్డుకు టచ్ అవుతుంది. ఒక సైడ్ అంతా కొండలు, పచ్చటి పొలాలు, చాలా డిఫరెంట్ పంట పొలాలు వేసారండి. ఉల్లిపాయ, సొరకాయ, ఆకుకూరలు, పూలు చాలా వేసారు. ఇంకా మామిడికాయ తోటలు కూడా ఉన్నాయి. చాలా బాగుంటుంది అసలు యాక్చువల్గా ఈ ఫీలింగ్. ఒక అడవిలోంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకని ఒకసారి తప్పకుండా ఈ రోడ్డు ఒకసారి ట్రై చేయండి మీరు అవైలబుల్గా ఉంటే కర్నూలులో. మామూలుగా అయితే ఇక్కడ ఎందుకంటే ఇది తుంగభద్ర అనేది వీళ్ళకి ఎక్కువ పక్కన ఉండటం వల్ల అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. నది ఒక్కోసారి వేగంగా ప్రవహిస్తే ఒక్కోసారి పొంగే అవకాశం కూడా ఉంది. సో మనం వెళ్ళే టైంలో మంచిగా ఉందా లేదా చెక్ చేసుకొని వెళ్ళాలి. మీకు గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది. రోడ్డు మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే మట్టి రోడ్డు ఉండాలండి. అందులో కూడా వెహికల్స్ వెళ్తే ఇబ్బంది ఏం లేదు. 2 కిలోమీటర్స్ మట్టి రోడ్డు పక్కన ఇట్లా కేసు కెనాల్ ఉంది, ఇబ్బంది ఏమి ఉండదు, చాలా బాగుంటుంది, వెళ్ళొచ్చు కూడా. సో మేమైతే ఈ 2 కిలోమీటర్స్ క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ బ్రిడ్జ్ వస్తుంది. మీకు ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసేస్తే అలంపూర్లో మనం ఎంటర్ అయిపోతాము. బ్రిడ్జ్ కూడా చాలా ఎక్సలెంట్ కట్టారు, నీట్గా. బ్రిడ్జ్ పై లొకేషన్ నుంచి ఈ లొకేషన్స్ కూడా బాగున్నాయి. మొత్తం మనకు తుంగభద్ర అనేది కనపడుతుంది. ఇదైతే అమ్మవారి ఆలయం మీకు తెలిసిందే కదండి. తుంగభద్ర అనేది కృష్ణా నది సంగమం దగ్గర కూడా ఉంది. ఇక్కడ అమ్మవారు ఒక 5వ శక్తిపీఠం, 18 శక్తిపీఠాల్లో ఉన్న 5వ శక్తిపీఠం, ప్రముఖమైన శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే మాత్రం ఏదైనా రోగాలు అట్లా దుష్ట శక్తిపీఠం అవన్నీ ఉంటే పోతారు. ఉగ్రవాళ్ళు డైరెక్ట్గా చూడకూడదు అంటారు. అయితే ఈ ముస్లిం అడుగు కొంచెం కట్టడం దేవాలయం దెబ్బతింది. 2005లో మళ్ళీ పునరుద్ధరించారు. ఇప్పుడు ఆలయం అంటే చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారితో పాటు ఈశ్వరుడు కూడా ఉన్నాడు, బ్రహ్మేశ్వరుడు అంటే బాలబ్రహ్మేశ్వరుడు. మొత్తం నవలింగాలు ఉన్నాయని చెప్తున్నారు, బ్రహ్మలింగాలు. అవన్నీ మేము చూసాము. ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ కూడా ఉందండి అమ్మవారి లింగానికి. అది మీరు టెంపుల్లో వెళ్ళి చూస్తారు, కలర్ డిఫరెంట్గా ఉంటుంది మణి రూపంలో. ఎంట్రన్స్ అండి, మీరు చూడగానే ఇక్కడ పెద్దగా రాసి ఉంటారు. లోపలికి వెళ్ళి అక్కడ ఎవరైనా మీరు కనిపిస్తే నేను అడిగి చెప్తారు వచ్చే ముందు. ఆలయం ఎంట్రన్స్ కార్ పార్కింగ్ మనీ పే చేస్తారు. మామూలు 2 వీలర్ అయితే డైరెక్ట్ లోపలికి వెళ్ళి పార్కింగ్ చేసేసుకోవచ్చు. బయట అంతా షాపింగ్ చేసుకోవచ్చు. కొంచెం ఇక్కడ యూనిక్ షాపింగ్ అట్లా ఉంది, తయారు చేస్తున్నారు. బట్ కొంచెం రేట్లు కూడా ఎక్కువ అనిపించింది మాకు చూడగానే. కొంచెం షాపింగ్ చేసేసుకున్నాను. తర్వాత అయిపోయిన తర్వాత ముందైతే లోపలికి వెళ్ళాను మేము. వెళ్ళిన తర్వాత చూడండి లోపల మామూలుగా కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఏం తీసుకోవద్దు. టెంపుల్ ముందు కూడా ఒకటి ఉంటుంది. లోపల కొబ్బరికాయలు కొట్టినా మనకి మనీ పే చేయాల్సింది, మనం చేయడానికి లేదు. మామూలుగా తీసుకుంటే కొంతమంది తీసుకోరు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ దగ్గర మేము లోపలికి సైడ్ ఫోటోస్ రికార్డ్ చేయలేదు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ దర్శనం మెయిన్ టెంపుల్ అంటే దర్శనం చేసేసుకుని ఇట్లా పెద్ద అమ్మవారిది కట్టి పెట్టారు. ఇక్కడ దర్శనం చేసేసుకోవచ్చు. అది అమ్మవారి రూపం చూడండి. నేను మొత్తం తీయలేదు, రికార్డ్ నాట్ అలౌడ్. సో అందుకని అట్లా తీసేసాను. నిమ్మకాయలు ఇస్తారు, నిమ్మకాయలు తెచ్చుకోండి తప్పనిసరిగా. నిమ్మకాయలు కొంతసారి చిండి యాగం చేస్తారు. 12 గంటలకు హారతి ఇస్తారు. హారతి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. హారతి తీసేసుకొని నిమ్మకాయలు తీసేసుకొని కలిపి తాగితే చాలా మంచిది అంటారు. ఇంటికైనా కట్టుకోవచ్చు. మొత్తానికి అదండి, చాలా బాగుంది టెంపుల్. ఎప్పుడు వెళ్ళినా మనకు మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా విజిట్ చేస్తే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.